ఇది మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం అంటే లివర్ గురించి మీకు అవసరమైన ముఖ్యమైన విషయాలను త్వరగా అందించే ఒక సంక్షిప్త వివరణ. అసలు ఈ కాలేయం కేవలం ఒక సాధారణ అవయవం మాత్రమే కాదండి. ఇది మన శరీరంలోని జీవక్రియలన్నింటికీ మూలస్థానమైన ఒక అద్భుతమైన బయోకెమికల్ ల్యాబొరేటరీ. దీని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు మనం ఫటాఫట్ తెలుసుకుందాం. మొదటిది, దీని సైజు మరియు నిర్మాణం. సుమారు 1.2 నుండి 1.5 కిలోల బరువు ఉండే ఈ కాలేయం మన శరీరంలోనే అత్యంత పెద్ద, బరువైన గ్రంథి. దీన్ని మనం ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీతో పోల్చవచ్చు. ఈ ఫ్యాక్టరీలో అరుపెరతకుండా పనిచేసే చిన్న చిన్న యంత్రాల్లాంటివే లఘులంబికలు. ఈ చిన్న గదులే కాలేయానికి ప్రాణం పోస్తాయన్నమాట. రెండవది, ఈ ఫ్యాక్టరీలో అసలు పనులెలా జరుగుతాయి? మనం తిన్న ఆహారం నేరుగా శక్తిగా ఎలా మారుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మన చిన్న పేగుల నుండి వచ్చే ఆహారాన్ని, రక్తాన్ని హెపాటిక్ పోర్టల్ సెర ద్వారా ఈ కాలేయం గ్రహించి శక్తిగా మారుస్తుంది. అంతేకాదు, క్లోమం, కాలేయం నుంచి వచ్చే రసాలు వేటర్ కలశిక దగ్గర కలుస్తాయి. దీనికి ఒడ్డీ సంవరిణి అనే ఒక చిన్న వాల్వ్ రక్షణగా ఉంటుంది. వినడానికి పేర్లు కొంచెం కష్టంగా ఉన్నా ఇవే మనకు శక్తినిచ్చే ప్రధాన కేంద్రాలు. చివరగా, దీనికున్న అద్భుతమైన సూపర్ పవర్. అదేంటంటే, దీనికున్న అత్యధిక పునరుత్పత్తి లేదా రీజనరేషన్ పవర్. ఒకవేళ ఏదైనా కారణం చేత కాలేయంలోని కొంత భాగం దెబ్బతిన్నా లేదా తీసేసినా కేవలం 2-3 వారాల్లోనే ఇది తనలో 85% భాగాన్ని తిరిగి తనంతట తానే ఏర్పరచుకోగలదు. ఇది నిజంగా ఏదైనా సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోకి ఉండే మాయాశక్తిలాంటిది కాదు? ఖచ్చితంగా అవును. మొత్తానికి మన శరీరంలోని ఈ అద్భుతమైన ఫ్యాక్టరీ తనను తాను ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ మనల్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే ఒక అలుపెరగని యంత్రం. సరే, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయ మిత్రమా.